కేరళలోని పరిస్థితులు ప్రజెంట్ దారుణంగా ఉన్నాయి. చాలా మంది చనిపోతున్నారు. అసలు ఎందుకని వరదల్ని ముందుగానే అంచనా వేయలేకపోయారు? దీనికి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే జూలై 26th మేము ఇన్ఫార్మ్ చేశాము అని. అండ్ 2018లో కూడా కేరళలో వరదలు వచ్చాయి. అప్పుడు 480 మంది వరకు చనిపోయారు. 2019లో కూడా అప్పుడు 17 మంది వరకు చనిపోయారు. 2021లో కూడా 53 మెంబర్స్ వరకు చనిపోయారు. 2023లో అప్పుడు 18 మెంబర్స్ వరకు చనిపోయారు. 2015 నుంచి 2022 మధ్యలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్ ఆఫ్ ఇండియా కేరళలోనే జరిగాయి. 2024లో ఇప్పుడు 300కు పైగా చేరాయి. కేరళలో టోపోగ్రఫీ చాలా ఎక్కువగా ఉంది. కేరళలో 50% కంటే ఎక్కువగా వాల్గో ఉంది. ఇలా జరగడానికి మనుషులే కారణమని డాక్టర్ శ్రీకర్ కేరళ బేస్డ్ డిజాస్టర్ రిస్క్ ఎక్స్పర్ట్ చెప్పారు. సోయిల్ పైపింగ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో కూడా ఇలా వాటర్ లోపలికి వెళ్తున్నట్టుగానే ఉంటాయి. పైన ల్యాండ్ మాత్రం నార్మల్ గానే ఉంటుంది. సోయిల్ పైపింగ్ ఏరియాస్ లో కాంట్రాక్షన్స్ అనేటివి జరుగుతున్నాయట. దీని కారణంగానే అత్యధికంగా కేరళలోనే ఇలాంటి వరదలు అనేటివి